యువతరం విజృంభించింది. అహ్మదాబాద్ గడపపై సింహనాదం చేసింది. టీ20 ప్రపంచ కప్ ఆఖరి పోర్లో విజయ ఢంకా మోగించింది. వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ టైటిల్ ను దక్కించుకొని మూడో టైటిల్ కైవసం చేసుకున్న తొలి జట్టుగా అవతరించింది భారత్. అనుభవం తక్కువ అయినా పర్వాలేదు, అభిమానుల అంచనాలను మించి ఆడారు. ప్రత్యర్థి జట్టును ఓ ఆట ఆడుకున్నారు. తడపడినా తట్టుకొని నిలబడ్డారు. హేమాహేమి జట్టు ఎన్ని ఉన్నా, అంచనాలు చరిత్రలు ఏం చెబుతున్నా తమకు మించిన టీం మరోటి లేదని నిరూపించారు. కోట్లాది అభిమానుల కలల కప్ను చేజిక్కించుకున్నారు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత బ్యాటర్లు అదరగొట్టారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. టోర్నీ ఆరంభం నుంచి ఫెయిల్యూర్ పర్ఫార్మెన్స్ తో నిరాశపరిచిన ఓపెనర్ అభిషేక్ శర్మ ఫైనల్లో విశ్వరూపం బయటపెట్టాడు. 6 ఫోర్లు 3 సిక్సర్లతో 18 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. 21 బంతుల్లో 52 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అప్పటి వరకు అడపాదడపా బౌండరీలు చేసిన సంజు శాంసన్ అభిషేక్ అవుట్ అయ్యాక ఇషాన్ కిషన్ తో కలిసి హిట్టింగ్ మొదలుపెట్టాడు. 46 బంతుల్లో 5 ఫోర్లు 8 సిక్సర్లతో 89 రన్స్ చేశాడు. అటు ఇషాన్ కూడా బ్యాట్ జొలిపించి 25 బాల్స్ లో 4 ఫోర్లు 4 సిక్సర్లతో 54 రన్స్ చేశాడు. భారత బ్యాటర్లు ప్రారంభం నుంచే దూకుడైన ఇన్నింగ్స్ తో దంచుకొట్టారు. ఏ పరిస్థితిలోనూ బౌలర్లకు ఛాన్స్ ఇవ్వకుండా పరుగుల వరద పారించారు. 16వ ఓవర్లలో నిషాం 3 వికెట్లు తీసి భారత్ ఎక్కువ స్కోర్ చేయకుండా అడ్డుకున్నాడు. చివర్లో శివన్ దుబే మెరుపు బ్యాటింగ్ తో భారత్ 255 రన్స్ చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో జేమ్స్ నిషాం 3, రిచిన్ రవీంద్ర హెన్రీ తలో వికెట్ తీశారు. 256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ ఆరంభంలో కాస్త మెరిసింది. అయితే పవర్ ప్లే ముగిసే లోపే 3 వికెట్లు కోల్పోవడంతో న్యూజిలాండ్ స్కోర్పై బోర్డు నెమ్మదించింది. అక్షర్ పటేల్, బుమ్రా న్యూజిలాండ్ పతనాన్ని శాసించారు. బుమ్రా 4 ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. అక్షర్ పటేల్ 3 కీలక వికెట్లు పడగొట్టాడు. దీంతో న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకు ఆల్అవుట్ అయింది. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లో సీఫ్టన్ 26 బంతుల్లో 52 రన్స్ చేయగా మిగిలిన బ్యాట్స్మెన్ పెవిలియన్ బయటపట్టారు. మిచెల్ సాంటర్ 43 పరుగులతో పర్వాలేదనిపించాడు. భారీ టార్గెట్ ఛేదించే క్రమంలో ఏమాత్రం పోటీ ఇవ్వలేక టోర్నీ రన్నరప్ గా నిలిచింది న్యూజిలాండ్. ఇదే అంశానికి సంబంధించి కన్సల్టెంట్ శివప్రసాద్ గారు. శివప్రసాద్ గారు, ఎట్లా చూస్తాం ఇదంతా మ్యాచ్ కి సంబంధించి? చాలా రకాలుగా ఇది రికార్డ్ బ్రేకింగ్ విక్టరీ అండి ఇది. ఎందుకంటే ఇంతవరకు ఏ జట్టు కూడా ఒకసారి గెలిచిన జట్టు మళ్ళీ వెంటనే ఎప్పుడు కూడా మళ్ళీ గెలవలేదు. కంటిన్యూస్ గా టూ టైమ్స్ గెలవడం అనేది ఇంతవరకు జరగలేదు ఎప్పుడు. అది ఫస్ట్ టైం నరేంద్ర మోడీ స్టేడియంలో అందులో ఇట్లాంటి అద్భుతమైనటువంటి విజయం సాధించడం ఇది మొట్టమొదటిసారి. అట్లాగే 2024 విక్టరీ తర్వాత అంత అద్భుతమైనటువంటి విక్టరీ మళ్ళీ సాధించినటువంటి ఘనత సూర్యకుమార్ యాదవ్ కి దక్కింది. సో అన్ని రకాలుగా కూడా ఇది పూర్తిగా మనం డామినేట్ చేశాం. నిజానికి సౌత్ ఆఫ్రికాని న్యూజిలాండ్ సెమీఫైనల్ లో కొట్టినటువంటి విధానం కనుక చూస్తే, ముఖ్యంగా ఎలన్ ఆడినటువంటి విధానం చూస్తే అందరూ కూడా తీవ్రంగా భయపడిపోయినటువంటి పరిస్థితి. అట్లాంటిది ఎలైన్ ని ఒకసారి క్యాచ్ చేస్తే వదిలేశారు, మళ్ళీ ఎలైన్ ని మళ్ళీ అవుట్ చేశారు. తర్వాత ఒక స్లీపర్ ఒక్కడే ఒక హాఫ్ సెంచరీ మాత్రం చేయగలిగినాడు. శాంటోస్ కొంతవరకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఫలితం లేనటువంటి పరిస్థితి. మొత్తం మీద కనుక చూస్తే దీన్ని ఎక్స్ట్రాడినరీ విజయంగా దీన్ని భావించవలసి ఉంటుంది. అనేక రికార్డ్స్ ఈ విజయంతో బద్దలు కొట్టినటువంటి ఘనత ఇండియాకి దక్కుతుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ కూడా చాలా చక్కగా చాలా అద్భుతంగా ఉంది. నిజానికి ఎక్కడెక్కడ ఎవరెవరిని మార్చాలో బౌలింగ్ చేంజెస్ అవన్నీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఇట్స్ ఎ ఫంటాస్టిక్ విక్టరీ. భారత క్రికెట్ గర్వించదగ్గ రోజు నేడు అని చెప్పవచ్చు.
అయితే శివప్రసాద్, ఒక విషయం మాత్రం ఇక్కడ చెప్పుకోవాలి, భారత క్రికెట్ గర్వించదగ్గ విషయం ఓకే, అయినా కానీ ఎక్కడో దగ్గర కొంచెం ఇంకాస్త మెరుగ్గా కూడా మనం రాణించగలం, ఇంకాస్త కూడా మెరుగ్గా చేయగలం అనే దగ్గర ఏమన్నా అనిపించిందా మీకు? డెఫినెట్ గా, ఎందుకంటే క్యాచ్లు డ్రాప్ చేయడం అనేది ముఖ్యంగా ఇవాళ శివన్ దుబే డ్రాప్ చేసినటువంటి క్యాచ్ చూస్తే మనకి చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే అలెన్ చాలా అద్భుతమైనటువంటి ఫామ్ లో ఉన్నటువంటి బ్యాట్స్మన్, మీకు లాస్ట్ టైం 33 balls సెంచరీ కొట్టాడు. అటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి క్యాచ్ ని వదిలేయడం అనేది డెఫినెట్ గా ఇట్స్ డ్రాబ్యాక్. ఇప్పటికి ఫీల్డింగ్ మనం కొన్ని అద్భుతంగా చేసాం. అక్షర్ పటేల్ చాలా గొప్పగా ఫీల్డింగ్ చేసి లాస్ట్ టైం మ్యాచ్ మనని గెలిపించాడు, 2 అత్యద్భుతమైనటువంటి క్యాచ్లు పట్టాడు. ఈసారి కూడా మన వాళ్ళు మంచి మంచి క్యాచ్లు పట్టారు, ఇషాన్ కిషన్ మంచి మంచి క్యాచ్లు పట్టాడు. అది ప్రాక్టికల్ గా చూస్తే ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు డ్రాప్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది క్యాచ్ల్ని. ఈ విషయం మీద డెఫినెట్ గా భారత జట్టు దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. బట్ బ్యాటింగ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ ఇవాళ. ముఖ్యంగా అసలు ఓపెనర్స్ ఇద్దరు కూడా ఆడినటువంటి విధానం. అభిషేక్ శర్మ చాలా కాలం తర్వాత అంటే ఒక 50 కొట్టాడు ఆల్రెడీ ఈ టోర్నమెంట్ లో, కానీ ఈ 50 మాత్రం స్పెషల్ 50. ఫైనల్లో ఎప్పుడైతే మనకు అవసరమైందో అప్పుడు ఇంత అద్భుతమైనటువంటి 50 కొట్టడం. అట్లాగే సంజు శాంసన్ తన యొక్క ఫామ్ ని కొనసాగిస్తూ మళ్ళీ వరుసగా 97, 89, మళ్ళీ 89 అత్యద్భుతమైనటువంటి స్కోర్స్ తీసుకోవడం, ఇదంతా కూడా చాలా గొప్ప విషయం. తన ఫామ్ ని కొనసాగిస్తూ అతను కంటిన్యూస్ గా ఆడడం అనేది గొప్ప విషయం. ఒక మ్యాచ్ కొడితే నెక్స్ట్ మ్యాచ్ కి మనం పక్కకి వెళ్ళిపోవచ్చు, కానీ అలా వెళ్ళిపోకుండా అతను కంటిన్యూస్ గా 3 మ్యాచ్లు వరుసగా కొడుతూ వచ్చాడు. చాలా ఎక్స్ట్రాడినరీ థింగ్. అలాగే ఇషాన్ కిషన్ కూడా ఇవాళ ఏదైతే అవసరమో ఇవాళ ఆ బూస్టప్ ఇచ్చాడు. ఇషాన్ కిషన్ కూడా హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ఇండియన్ క్రికెట్. బట్ ద సేమ్ టైం ఫీల్డింగ్ లో ఉన్నటువంటి ల్యాప్స్ ని మనం ఖచ్చితంగా సరిచూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అత్యంత ప్రధానమైనటువంటి లోపంగా కనిపిస్తుంది మనకి టోర్నమెంట్ మొత్తం మీద మనకని చెప్పొచ్చు. శివప్రసాద్, ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. ఇట్లా అనుకూలించిన అంశాలు కొన్ని ఉన్నాయి, ప్రతికూల అంశాలు కొన్ని ఉన్నాయి. ఆ రెండు ఏమన్నా చెప్పగలరా మీరు? అనుకూల అంశాలు బ్యాటింగ్ అండి. అనుకూల అంశాలు బ్యాటింగ్ చాలా అత్యద్భుతమైనటువంటి బ్యాటింగ్ చేశారు మన వాళ్ళు. అది చాలా అనుకూలమైనటువంటి అంశం భారత్ కి. ముఖ్యంగా టాప్ ఆర్డర్ మొత్తం కూడా సక్సెస్ కావడం, ఈ టోర్నమెంట్ లో 3 సక్సెస్ కావడం ఇది మొట్టమొదటిసారి. ప్రతి మ్యాచ్ లోనూ ఎవరో ఒకళ్ళు మాత్రమే కొడుతూ ఉన్నారు. ఈసారి మాత్రం 3 కొట్టారు. ఈ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం ఓపెనర్స్ 2, తర్వాత 1 డౌన్ బ్యాట్స్మెన్ 3 కూడా చాలా మంచి మంచి స్కోర్లు చేశారు. ఇది చాలా అత్యద్భుతమైనటువంటి విషయం. బౌలింగ్ అనేది బుమ్రా ఎక్స్ట్రాడినరీ, ఈజ్ అ వరల్డ్ క్లాస్ బౌలర్. ప్రపంచం అంతా కూడా అతన్ని ప్రశంసిస్తోంది. అతని బౌలర్ లేడు ప్రపంచ క్రికెట్ లో, అంత అత్యద్భుతమైనటువంటి బౌలర్ అని చెప్పి ప్రతి ఒక్కరు, ప్రతి దేశస్థుడు, ప్రతి క్రికెట్ బోర్డు లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా అతన్ని ప్రశంసిస్తున్నారు, గౌరవిస్తున్నారు. అతను లాంటి వ్యక్తి భారత జట్టులో ఉండడం అనేది భారత్ చేస్తున్నటువంటి అదృష్టం అని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. దానికి తగ్గట్టుగానే బుమ్రా ప్రతి మ్యాచ్ లోనూ ఎప్పుడు బ్రేక్ త్రూ కావాలంటే అప్పుడు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు అత్యంత తక్కువ పరుగులు ఇస్తూ, కేవలం అంటే 4వ ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి, 14 పరుగులు ఇచ్చి, 3 వికెట్లు, 4 వికెట్లు తీసుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దాన్ని అదే పరిస్థితిని ఈసారి కూడా కొనసాగించాడు. కానీ బుమ్రాకి ఆ ఎండ్ లో మరొక బౌలర్ మాత్రం అంత ఎక్స్ట్రాడినరీగా బౌలింగ్ చేసే వ్యక్తి లేకపోవడం అనేది మాత్రం దురదృష్టం. సాధారణంగా మన స్పిన్నర్స్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తారు కంపారిటివ్లీ మిగిలిన దేశాలతో పోలిస్తే. ఎందుకంటే మనవి ఏషియన్ వికెట్స్ అన్ని కూడా స్పిన్నర్స్ కి బాగా అత్యద్భుతంగా పనికొస్తాయి. అటువంటి వికెట్స్ మీద మన స్పిన్నర్స్ పెద్దగా ప్రయోజనకరంగా చేయకపోవడం అనేది దురదృష్టకరం. అదృష్టవశాత్తు ఇవాళ మనకి స్పిన్నర్స్ కి కొన్ని వికెట్స్ రావడం అనేది కేవలం వాళ్ళ యొక్క గ్రిట్ అండ్ డిటర్మినేషన్ తో వాళ్ళు చేసినటువంటి ప్రయత్నమే తప్ప అత్యద్భుతమైనటువంటి బౌలింగ్ తో వచ్చినవి కాదు. అక్షర్ పటేల్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. అట్ ద సేమ్ టైం అతన్ని భారీగా కొట్టారు కూడా. కాబట్టి ఆ రకమైనటువంటి స్థితి కాకుండా కంటిన్యూస్ గా ఒక అద్భుతమైనటువంటి స్పిన్ విభాగం భారత జట్టుకి ఉండాలి. అట్లాగే బుమ్రాకి తోడుగా ఒక మంచి పేసర్ ఎవరైనా ఉండాలి. నేను బుమ్రాకి ఆల్రెడీ గాయమైంది వెన్నుకి, చాలా కాలం అతను విశ్రాంతి తీసుకున్నాడు, క్రికెట్ కి దూరంగా ఉన్నాడు, చాలా తక్కువ గేమ్లు ఆడుతున్నాడు, మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అటువంటి బుమ్రా ఇవాళ కాక రేపొద్దునైనా అతి తొందరలో తను రిటైన్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, అట్లీస్ట్ ఆఫ్టర్ 2007 వరల్డ్ కప్. కాబట్టి ఈ లోపల దానికి ఆల్టర్నేటివ్ బౌలర్స్ కావాలి మనకి. అండర్-16 లేదా అండర్-19 టోర్నమెంట్స్ నుంచి మంచి మంచి బౌలర్స్ మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే సూపర్ ఫాస్ట్ బౌలింగ్ చేస్తారో అటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ వాళ్ళకి లైన్ అండ్ లెంగ్స్ కరెక్ట్ గా లేవు. అటువంటి వాటిని అన్నిటి కూడా సరిదిద్దాల్సినటువంటి అవసరం భారత కోచ్ కి, భారత జట్టు కోచ్ కి, బీసీసీఐకి కూడా ఉంది. దాని మీద ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ లోపాలుగా భావించవచ్చు. మనం గెలిచాం ఓకే, కానీ ఈ లోపాలను కనుక మనం తీసివేయగలిగితే ఇంకా అద్భుతంగా మనం భారత జట్టు రావడానికి అవకాశం సుస్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పవచ్చు. రైట్. థ్యాంక్ యూ శివప్రసాద్.